క్రైస్తలాడ్ బాగున్నారా? కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరిచి ఉన్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. ఏంటా గిన్నె? మీ హృదయం. మీ హృదయం అనే గిన్నె దేవుని దీవెనలతో నింపబడే రోజు వచ్చునుగాక. ఆమేన్. మీ జీవితం అనే గిన్నె దీవెనలతో నింపబడునుగాక. మీ కుటుంబం అనే గిన్నె అది దేవుని దీవెనలతో ఆశీర్వాదాలతో నింపబడునుగాక. గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది అన్నాడు. సో దేవుడు మనలను పొంగి పొర్లే అనుభవంలోకి నడిపిస్తాడా అంటే పొర్లే అనుభవం వలన కలిగే ప్రయోజనాలేంటి? పక్కనున్న గిన్నెలో కూడా ఏమి వెళ్తుంది? ఆ గిన్నెలోనే అసలు లేదు. ప్రార్థించి దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుని వైపు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు తన ఆయిల్తో నిన్ను అభిషేకిస్తాడట. తర్వాత నీ గిన్నె నిండి పొంగి పొర్లే అనుభవంలోకి తీసుకొస్తాడట. ఒకవేళ ఈ గిన్నెలో నీళ్లు ఎక్కువగా ఉన్నాయనుకోండి, పొర్లుతుందనుకోండి, పక్క గిన్నెలో కూడా ఏమవుతుంది? పొర్లి వెళ్తాయి. సో దేవుడైన ప్రభువు నీ జీవితాన్నే కాదు, నీ ఇంటి వారికి కూడా దీవెన కలిగేలాగా దేవుడు నిన్ను నిలబెట్టగలడు. నీ కుటుంబానికి దీవెనకరంగా దేవుడు చేయగలడు. నీవు జీవిస్తున్న సమాజంలోనికి నిన్ను దీవెనకరంగా నిన్ను చేయగలడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వారు అంటూ ఉండొచ్చు, నీ వలన ఏ ప్రయోజనం లేదు. ఎప్పుడైతే దేవుడు నిన్ను దీవించి అభిషేకించి నీ గిన్నె నిండి పొంగి పొర్లే అనుభవంలోకి తీసుకెళ్తాడో ఆ రోజున మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, శత్రువులు కావచ్చు, ఎవరైతే మిమ్మల్ని యూజ్లెస్ ఫెలో అన్నారో వారే వచ్చి నీ దీవెన కావాలని ఆశపడతారు. నీ దేవుడు నీతో ఉన్నాడు, నీ ప్రార్థన విన్నాడు, నీ భక్తి నిజమైంది అని ఎప్పుడు చెప్తారు? పొంగి పొర్లే అనుభవం వచ్చినప్పుడే. గిన్నెలో నీళ్లుంటే మీకు తెలియదు, కానీ అది పొర్లుతుందనుకోండి, ఏమంటారు? అదిగో పొర్లుతుందండి అని చెప్పంటారు. అలాగే నీ లోపల ఉన్న ఆశీర్వాదమే కాకుండా నీవు పొంగే అనుభవంలోకి దేవుడు నిన్ను తీసుకువచ్చునుగాక. ఆత్మీయ అనుభవాలు అనేక ఉన్నాయి. వాటిని నేర్చుకుంటూ వెళ్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనేక అనుభవాల గుండా నడిపించునుగాక. దేవుని బిడ్డలారా, చిన్న కీర్తన పాడదామా? వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే, నన్ను కాపాడువాడవు అందరూ సపరేట్ చేసుకొని దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం. ఓకే. పరిశుద్ధుడా మా ప్రియ తండ్రి, ఆ గిన్నె నిండి పొంగి పొర్లే అనుభవంలోకి మాకు దయచేయి ప్రభువా. నా గిన్నె దేవుని సహాయం ద్వారా అది నిండి పొర్లుతున్నట్లుగా చేయండి తండ్రి. నాకు సహాయం చేయండి. నా జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు నేను చూడాలని కోరుతున్నాను. దేవుని రాజ్యంలోనూ నేను దీవెనకరంగా ఉండాలని కోరుతున్నాను. సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ తీసుకురావాలని కోరుతున్నాను. నేను ఎక్కడ ఉన్నా, నేనేం చేసినా నీ నామమునకు నేను మహిమను తీసుకురావాలి తండ్రి. దేవుని ఎలా సంతోషపరచాలో నాకు నేర్పండి. నా జీవితంలో నాకు నేర్పు ప్రభువా. నేను
నిన్ను సంతోషపరుస్తూ ఉండగా నీవు నా జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తావు. నా కుటుంబంలో గొప్ప అద్భుత కార్యాలు జరగాలి తండ్రి. యేసు అధికారంగా నామంలో వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక అనేకులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దేవుని మాటలో అనేకులకు చేరవేయండి. గాడ్ బ్లెస్ యూ.